హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాబేజ్ పప్పు. క్యాబేజ్ పప్పు సింపుల్గా మంచిగా చేసుకొని తినొచ్చు. క్యాబేజు కర్రీ వండుకుంటే మనకు తినబుద్ధి కాదు కదా, మనకి అంత టేస్ట్ అనిపించేది. అందుకని చెప్పేసి క్యాబేజ్ పప్పు అయితే చేసుకొని తింటాను నేను. అయితే ఈ క్యాబేజ్ పప్పు సింపుల్గా అంటే సింపుల్గా చేయొచ్చు, కాకపోతే 3 స్టెప్స్ ఉంటాయి దీనికి. మనము 3 స్టెప్స్తో చేయాలి. ఆ స్టెప్స్ ఏందో, కావాల్సిన పదార్థాలు ఏంటో నేను మీకు చూపిస్తాను. కానీ మీరందరూ ట్రై చేసిన తర్వాతనే నాకు కామెంట్ అనేది చేయండి. అందరూ నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేరు, షేర్ చేస్తలేరు, సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు. దయచేసి మీరందరూ నాకు సపోర్ట్ చేయాలని నేనైతే మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఓకేనా? లైక్ చేయండి అబ్బా, ఒక 10 మెంబర్స్ చూస్తారు. ఓకేనా? క్యాబేజీ పప్పుకి కావాల్సిన పదార్థాలు వచ్చేసి, ఆల్రెడీ నేను గ్లాస్ పప్పు కడిగి పెట్టి రెడీగా పెట్టుకున్నాను. అండ్ క్యాబేజ్, టమాటో, ఆనియన్. క్యాబేజ్ పప్పు కాబట్టి కొంచెం క్యాబేజ్ అనేది కొంచెం ఎక్కువే తీసుకోవాలి, బాగుంటుంది టేస్ట్ తినడానికి. ఫస్ట్ అయితే మనం పప్పు ఉడకబెట్టుకున్నాం. సెకండ్ స్టెప్, ఇది క్యాబేజ్ అనేది మనం మంచిగా బగారించుకోవాలి. థర్డ్ స్టెప్ వచ్చేసి మనము పోపు వేసుకోవాలి. ఓకేనా? ఇందులో 3 స్టెప్స్ ఉంటాయి. సో కానీ ఈ పప్పు కనుక నేను చెప్పినట్టు కనుక మీరు ట్రై చేస్తేలే సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. మీరు ట్రై చేసిన తర్వాత నాకు మీ కామెంట్ అనేది తెలియచేయండి. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి మన ప్రాసెస్ అయితే స్టార్ట్. నేనైతే స్టవ్ వెలిగించినాను. ఆల్రెడీ ఒక గిన్నె పెట్టి నేను కర్రీకి సరిపడా ఆయిల్ అనేది పోసి పెట్టిన. క్యాబేజీ పప్పుకి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ ఉండాలి, ఎందుకంటే కొంచెం క్యాబేజ్ స్మెల్ వస్తుంది కదా. ఆయిల్లో మంచిగా మనం ఫ్రై చేస్తే ఆ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది, అందుకని చెప్పేసి. ఇప్పుడైతే ఆయిల్ హీట్ ఎక్కింది. మనం ఫస్ట్ కోసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. పప్పు కదా, మనకు ఆనియన్స్ ఫ్రై అనేది ఇంత అవుతే చాలు. ఓకేనా? ఈ స్టేజ్లో మనము టమాటో యాడ్ చేసుకోవాలి అండ్ క్యాబేజ్ కూడా యాడ్ చేసుకోవాలి మనం. ఇప్పుడు మనము ఆనియన్స్ హాఫ్ బాయిల్ చేసుకున్నాము అండ్ టమాటో యాడ్ చేసినాము, క్యాబేజ్ యాడ్ చేసినాం కదా. ఇప్పుడు ఇది అనేది మంచిగా మనము ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఎందుకు నేను మొత్తము ఫ్రై చేయలేదు అని అంటే, ఇది పప్పు కదా, కొంచెం ఆనియన్స్ పెద్ద పెద్ద ముక్కల్లాగా ఇట్లా కనిపిస్తే బాగుంటుంది, అందుకని చెప్పేసి నేనైతే మొత్తం ఫ్రై అవ్వనియలేదు. ఓకేనా? మీరు కూడా ఇట్లే చేయండి, బాగుంటుంది. ఈ క్యాబేజ్ అనేది మంచిగా మనం ఇట్లా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత నెక్స్ట్ స్పైసెస్ అనేది యాడ్ చేసుకోవాలి మనం. ఇప్పుడు క్యాబేజ్ అనేది మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యింది, చూసారు కదా, మంచిగా ఫ్రై అయ్యింది. నేను ఆనియన్స్ ఎందుకు రెడ్గా ఫ్రై చేయలేదంటే ఇట్లా కనిపిస్తుంది అని చెప్పేసి. అది మంచిగా ఫ్రై అయిపోయినాయి అనుకో ఆనియన్స్, కొంచెం టేస్ట్ అనేది వేరే వస్తుంది. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు క్యాబేజ్ కలుపుకున్నాం కదా. ఇప్పుడు మనము స్పైసెస్ అనేది యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ పసుపు, కలెమాకు, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడే. ఒక 2 పచ్చిమిర్చి, 1 స్పూన్ వచ్చేసి అల్లం పేస్ట్, 1 స్పూన్ అల్లం పేస్ట్, 2 స్పూన్స్ ధనియాల పొడి. ఇప్పుడు మనము పప్పుకి కర్రీకి సరిపడా సాల్ట్ అనేది ఇప్పుడే యాడ్ చేసుకోవాలి మనము. నేనైతే ఒక 3 స్పూన్స్ సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నా. కారము కొంచెం తక్కువ వేసుకోండి, ఎందుకంటే కారం తక్కువ వేస్తేనే మంచిగా టేస్ట్ అయితే అనిపిస్తుంది. అందుకని నేనైతే 2 స్పూన్స్ కారం అనేది యాడ్ చేసినాం. ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నీ మనం యాడ్ చేసినాం కదా. ఇప్పుడు ఇది అనేది మంచిగా మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీకి మంచిగా అన్నీ పట్టాలి, అంతవరకు మనము మంచిగా ఫ్రై అనేది చేసుకోవాలి. ఇట్లా
ఆయిల్లోనే మంచిగా ఫ్రై చేయాలి. ఇదంతా ఆయిల్లో ఉడికిన తర్వాతనే మనము పప్పు అనేది యాడ్ చేయాలి. ఒక 5 మినిట్స్ మనం ఇది మంచిగా ఫ్రై చేసుకుందాం ఆయిల్లో. మన క్యాబేజ్ అన్ని స్పైసెస్ యాడ్ చేసినాం కదా, ఇప్పుడు మనం మంచిగా ఆయిల్లో క్యాబేజ్ ఫ్రై చేసుకున్నాము. చూసిరు కదా, మంచిగా ఫ్రై అయింది. ఇట్లా కలర్ఫుల్గా కనిపిస్తలే, ఇక టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఈ కలర్ఫుల్ని చూసే టేస్ట్ అయితే సూపర్ ఉందని అర్థం. ఓకేనా, చూసిరు కదా, ఇప్పుడైతే మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడు మనం పప్పు అనేది యాడ్ చేసుకుందాం. ఆయిల్లో ఇట్లా ఫ్రై చేయాలి క్యాబేజ్. ఇట్లా పప్పు అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఇట్లా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకు పప్పు, క్యాబేజ్ పప్పు లూజ్గా అయితే ఉండొద్దు, ఇంత చిక్కగా అయితే ఉండాలి. ఓకేనా, ఇప్పుడు మనము ఇది ఒక 10 మినిట్స్ మంచిగా ఉడికించుకోవాలి. ఎందుకంటే స్పైసెస్ అనేది మంచిగా పప్పుకు అంటుకోవాలి కాబట్టి. ఓకేనా, ఒక 5 మినిట్స్ మనం మంచిగా ఉడికించుకుందాం. ఇప్పుడు పప్పు మంచిగా ఉడుకుతుంది క్యాబేజ్లో. సో మన డిష్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు మనము పోపు అనేది వేసుకోవాలి. ఇప్పుడు పోపు అనేది పెట్టుకున్నాను. ఇప్పుడు మనము యాడ్ చేసుకోవాలి ఇంట్లో పోపు. పోపు వేసుకున్నాం కదా, మన డిష్ అనేది కంప్లీట్ అయింది. ఓకేనా, చూసిరు కదా ఫ్రెండ్స్, మన క్యాబేజ్ పప్పు అయితే కంప్లీట్ అయినది. మీరందరూ కూడా ట్రై చేసి టేస్ట్ చేసి నాకు మీ ఫీడ్బ్యాక్ అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.